సాయన్న ఓకే ఆడైపోయింది నన్ను పంపించినాడు. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన మొదలై ఏడాది, అట్లే గత ప్రభుత్వ 5 సంవత్సరాల పీడ విరగడై కూడా ఏడాది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలకు కూడా నీతి నిజాయితీతో కూడినటువంటి మంచి విలువలతో కూడినటువంటి రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ దేశ రాజకీయాలను ఒక ముద్ర వేసుకున్న మా అధినాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ స్వరాజ్యత కోసం వాళ్ళ వింత పోకడలతో ప్రజలను ఇబ్బందులు పెట్టి రాపాలన చేసినటువంటి ఈ దుర్భర పాలన పోగొట్టాలంటే అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశం పార్టీతో చెత్తకట్టి ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన తెచ్చేదానికి సవాలు చేసిన వ్యక్తి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పిన విధంగానే పాతాలను తొక్కడం, అంటే 151 సీట్లున్న జనసేన విరవేగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీని మరి కూకటి పిల్లతో ఈరోజు అసెంబ్లీకి కూడా రావాలంటే భయపడే విధంగా వ్యూహకల్పన చేసి వ్యూహరచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సామాన్యులతో పాటు సంపన్న ప్రజల వరకు కూడా ఒక సుభిక్ష పాలన అందించేకి ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైన దశలో పునరుజ్జీవం పోసేకి మరి ఈ సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఏడాది సంవత్సరంలో కూడా అధికారం చేజిక్కిన మరుక్షణం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు నిమిషం అలుపు లేకుండా నిరంతరం కూడా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా, అంటే మనం చూసాం గత అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, పంచాయతీ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తే ఏకకాలం